అంటే మీరేదో కాంట్రవర్సీ కోసమే ఆ పబ్కు వెళ్ళినట్లుగా, కాంట్రవర్సీ కోసమే ఆ గొడవ చేసినట్లుగా, మీరు సబ్స్క్రైబర్స్ కోసం అలాగే పబ్లిసిటీ కోసమే ఆ గొడవకి దిగినట్లుగా మరి ప్రెజెంట్ పబ్ చెప్తుందా? మీరేం ఉంటారు? ఇదే నా రియాక్షన్. కాంట్రవర్సీ నేను ఎందుకు చేసుకోవాలండి? నాకేం అవసరం? నా వర్క్ ఉందండి నాకు బిజీ పెట్టడానికి. ఈ స్టేట్మెంట్ విని విని నా చెవు నుంచి, నా కళ్ళ నుంచి, నా నోటి నుంచి రక్తం వస్తుందండి. అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కల్పికకి ప్రస్తుతం అవకాశాలు లేవు కాబట్టే ఆవిడ పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఈ గొడవకు దిగిందంటూ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు? సో నేను 2.5 years బ్యాక్ ఒక వెబ్ సిరీస్ చేసా, దయా అని. పవన్ సాధనేని గారే డైరెక్టర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ కి అసోసియేట్ అవుతున్నాను మళ్ళీ పవన్ గారితోనే. ఇట్స్ కాల్డ్ AOT. దాని ముందు ఒక ఫిల్మ్ కి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసా, మగాడు మూవీ పేరు. అది కొంచెం పాజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. థర్డ్ ప్రాజెక్ట్ మళ్ళీ పవన్ సాధనేని గారిదే AOT లో. సమ్ వే ఆర్ ది అదర్ ఐఎమ్ గోనా గెట్ అసోసియేటెడ్. AOT అంటే ఆకాశంలో తార. దయ చూపించి ఈ మగాళ్ళందరికీ నేను ఒక ఆకాశంలో తార అని చూపించుకుంటా. మగాళ్ళందరూ అని చెప్పి నా సైడ్ చూపిస్తారు. సెంటర్ లో వచ్చింది అది అంతే. ఓకే. సో నా మూవీసే స్పీక్స్ మై హోల్ లైఫ్. ఓకే. ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు? మగాడు, AOT, అండ్ నేను చాలా స్క్రిప్ట్స్ అనాలిసిస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను, ఏది బాగా నచ్చి డిఫరెంట్ గా అనిపిస్తే నేను చేస్తా, ఏ లాంగ్వేజ్ లో అయినా చేస్తా. ఓకే. సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఈ గొడవ చేశానంటూ మీరే మాట్లాడినట్లుగా ఒక వీడియో, ఒక ఆడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఏమంటారు? ఇలాంటి 10 వీడియోలు ఇంకా చేసి నేను మళ్ళీ సర్క్యులేట్ చేస్తా. ఓకేనా? మీరు చేస్తారా? ఏం జరిగిందో తెలియాలి కదా. ఏం లేదండి, 1.5 hour వాళ్ళే నాది వీడియోస్ తీసి, మీకు ఇదే కదా కావాలి, మీ అమ్మాయిలకి ఇదే పని కదా, దీంతోనే మీకు మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు వస్తుంది కదా, మీరు అన్ని పబ్బుల్లో బెంగళూరులో ఇక్కడక్కడ అన్ని పబ్బుల్లో క్లోజ్ చేయడానికే మీ ప్రయత్నంలో ఉన్నారు కదా. సో అదే పని మీద మీరు చేస్తున్నారు కాబట్టి మేము వీడియో తీస్తున్నాము అన్నారు. నేనన్నా వీడియో ఎందుకంటే CCTVలు ఉన్నాయి కదా, అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ అవుతాయి కదా, వీడియో ఎందుకు తీయాల్సి వస్తుంది మీకు అన్నా. లేదు మాది ఉంటది కదా PR, మేము చేసుకుంటున్నాం అని. ఓకే, నేను కూడా PR చేసుకుంటాను. నేను ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసుకొని జస్ట్ 1 week or 10 days బ్యాక్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉందని ఇన్స్టాగ్రామ్ లో మొన్నే తెలిసింది నాకు. అది దాన్ని ప్రాపర్ గా వాడుకుందాము, నాకు ఒక ఆర్మీ, కల్పికాస్ ఆర్మీ క్రియేట్ చేసి అందరికి నేను చేసే పోరాటంలో కమాండ్ వాక్ విత్ మీ అని చెప్దాం అని చెప్పి నేను ఆ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాంట్లోంచి ఒక నయా పైసా కూడా రాలే నాకు, ఇంకా ఫ్రీ ట్రయల్ లోనే ఉంది అది. పబ్బు వాళ్ళు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు, అసభ్యంగా మాట్లాడారని మీరే చెప్తున్నారు. మరి మీరు కూడా పోలీసుల పట్ల అసభ్యంగా మాట్లాడినట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది, దాని మీద ఏమంటారు? ఏమని వచ్చింది? పోలీసు వారిని మీరు తిట్టినట్లుగా. ఏమని? ఆ పదం మేము చెప్పలేము. నేను పోలీస్ వాళ్ళని తిట్టింది మీరే కదా, మీకే తెలియాలి. అన్నా దాన్ని టామ్ అన్నా, హాయ్ టామ్ అంటారు కదా, అదన్నా. ఓకే. లాస్ట్ స్టేట్మెంట్ నా లైవ్ లో, గచ్చిబౌలి పోలీసు ఇలాంటి వాళ్ళకి టామ్ అన్నా. పోలీస్ వాళ్ళ వైపు నేను ఏం అంతేగాని పోలీస్ వారిని మీరు దూషించింది గానీ అసభ్యకర పదజాలంతో మీరు, ఎందుకంటే వీళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదు, అంటే వాళ్ళు వీళ్ళకన్నా దిగజారిపోయి ఉన్నారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తానండి వీళ్ళ నుంచి? మీ డ్యూటీ మీరు సరిగ్గా చేస్తే ఆ రెస్పెక్ట్ మీరే మీ ఓన్ గా మీరు పెంచుకోవచ్చు మీ సైడ్ నుంచి. నేను వచ్చి మీకు సపరేట్ గా రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. ఓకే. వై కల్పిక? దేనికి అంటే అసలు కల్పిక ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారు. మీరు చిక్కుంటున్నారా? ఎవరైనా మిమ్మల్ని వివాదాల్లోకి లాగుతున్నారా అంటే ఏం చెప్తారు? నేను ఇన్ని ఇయర్స్ ఏదైనా వివాదంలో చిక్కుకున్నానా? 17 years లో ఒక 15 years నుంచి నేను చాలా తక్కువ ఇంటర్వ్యూ. మీతోటి సహనటులతో మీకేదో వివాదం ఉందని, స్కూల్ కి సంబంధించినటువంటి వివాదం ఒకటి నడిచిందని. మీకు టైం ఉందంటే ఒక్కొక్క టాపిక్ గురించి నేను సపరేట్ గా మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు నా నుంచి లీగల్ గా మాటలు తీసుకోవడం జరిగింది. ఐఎమ్ నాట్ సపోజ్ టు డిస్కస్ అబౌట్ దేర్ సినారియో ఎనీమోర్, అదర్వైజ్ దే విల్ బి పుట్టింగ్ మీ బిహైండ్ ద బార్స్ అంట. ఏం చేయకుండా దే విల్ బి పుట్టింగ్ మీ బిహైండ్ ద బార్స్ అంట. మెల్లగా వాళ్ళ అందరు టాపిక్స్ నేను తీస్తాను. అభినవ్తో మీకు గొడవ ఏంటి? ఐ లవ్ హిమ్ అబ్బా, ఏం గొడవ లేదు నాకు, వాడే పిచ్చోడు అంతే. ఓకే. ఏంటి బిగ్ బాస్ కు మీరు వెళ్ళాలనుకుంటున్నారా? బిగ్ బాస్ నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందా? ఫస్ట్ సీజన్ నుంచి కాల్ వస్తుంది. ఈసారి బిగ్ బాస్ 9 కాబట్టి పిలుస్తానని అనుకుంటున్నాను అంతే. అది కూడా స్పెషల్ ఎంట్రీ కింద వెళ్తా, వచ్చేస్తా. ఓకే. మీరు ప్రిజం పబ్ యాజమాన్యం మీద పోరాటం చేస్తూ ఉన్నారు. మీ హక్కుల కోసం మీరేం సాధించారు ఇప్పటి వరకు? జనాల ధైర్యంని సాధించాను. భయపడే అమ్మాయిలకి ఒక ధైర్యం ఇచ్చాను. మా మమ్మీ కూడా భయపడుతుందండి, నేను ఇలాంటి వాటిలో నేను వాయిస్ అవుట్ చేస్తానని చాలా భయపడుతుంది. ఎందుకంటే నేను అమ్మాయిని కాదు, నేను చేసే వర్క్, నేను చేసే ప్రొఫెషన్ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటది, చాలా డిమాండ్స్ ఉంటాయి. ఏ టైం అంటే ఆ టైం అవైలబిలిటీ ఉండడం,
వర్క్ వెళ్ళడం, వర్క్ రావడము, వేరే వేరే కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ తో డీల్ చేయడము, అవన్నీ ఇన్సెక్యూరిటీ ఆ భయాలు మా మమ్మీకి చాలా ఇయర్స్ నుంచి ఉంది. కానీ ప్రతిసారి నేను తనకి ఇప్పుడు వరకు కూడా నేను తనకి ఎంకరేజ్ చేసుకుంటూ కరెక్ట్ వేలో తనకు అర్థం చేపించేలా ఇప్పుడు కూడా నేను తనకి కరేజ్ ఇస్తున్నా. మమ్మీ ఇలాంటి వాటికి నువ్వు ఎన్నో పోరాడావు మమ్మీ, నీకు గుర్తుందో లేదో, నువ్వు ఇచ్చేసావు వచ్చేసావు అని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మరి నేను తనకి గుర్తు చేసి తనెంత స్ట్రాంగ్ ఉందో నన్నెంత స్ట్రాంగ్ చేసిందో అని నేను చెప్పుకుంటూనే ఉన్నాను మమ్మీకి కూడా. సో ఆ స్ట్రెంగ్త్ నాకు మా మమ్మీ నుంచి వచ్చింది, నాకు నా సినారియోస్ నుంచి వచ్చింది. నాది వేరే ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తుందేమో అని. ఓకే, కల్పిక గారు, మీరు పబ్కి వెళ్ళడం మీద, మీ డ్రెస్సింగ్ మీద, మీరు పబ్కు వెళ్ళి అక్కడ రచ్చ చేయడం మీద కొంతమంది నెటిజన్లు అయితే మీ మీద మండిపడుతూ ఉన్నారు, మరికొంతమంది మీకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. అంటే అసలు నైట్ టైంలో కల్పిక పబ్కే ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎందుకు డ్రింక్ చేసింది, అక్కడ ఎందుకు రచ్చబెట్టుకుంది వాళ్ళతో, ఇలా రకరకాలుగా కొంతమంది మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటే మరికొంతమంది మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మద్దతు తెలుపుతున్నారు. ఒక మహిళ అయితే ఏంటి పబ్కి వెళ్ళకూడదా, ఎంజాయ్ చేయకూడదా, తన పర్సనల్ లైఫ్ని తాను ఎంజాయ్ చేయడంలో తప్పే ఉంది అంటూ మీకు మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు. అసలు ఫైనల్ గా మీరేమంటారు? ఒక మహిళ అయితే నిజంగా పబ్కి వెళ్ళడం తప్పంటారు? ఇవాళ నేను వేసుకున్న బట్టలు మీకు ఈ ఒకేషన్ కి కరెక్ట్ అనిపించిందా? ఈ ఒకేషన్ కి కరెక్ట్ అనిపించిందా మీకు? మీకు మీ ఇష్టం అది కదా, మీరే ఆన్సర్ ఇచ్చేసారు. సో 10 మందికైనా నేను ఒపీనియన్స్, వాళ్ళ ఒపీనియన్స్ నేను చేంజ్ చేయలేను. నాకు నచ్చినట్లు నేను ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు చేస్తాను. కానీ ఏ ఒకేషన్ లో ఎలా రెడీ అవ్వాలో నాకు తెలుసు, ఏ దాంట్లో ఎలా కంఫర్టబుల్ గా ఉండాలో నాకు తెలుసు. ఇప్పుడు ఈ పబ్ విషయంలో వస్తారా, పార్టీల విషయంలో వస్తారా, తాగుడు విషయంలో వస్తారా? కొంతమంది పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా బర్త్డే పార్టీ చేసుకుంటారండి ఇంట్లో. సో దానికి నేను నైట్ లోనే తాగాల్సిన అవసరం లేదు, డేలో తాగాల్సిన అవసరం లేదు. తాగాలంటే దానికి ఒక టైం అవసరం లేదు, తాగొద్దంటే కూడా దానికి ఒక టైం అవసరం లేదు. సో ఎవరు ఏం చేసినా అది వాళ్ళ చాయిస్. వాళ్ళు ఏం తప్పులు చేసినా తప్పులు చేసి నేర్చుకొని బయటకు వస్తే అందరికి మంచిది. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే ఉన్నారా? మీ వైఖరి ఇలాగే ఉందా? అంటే ఏ విషయాన్నైనా సరే ముక్కుసూటిగా చెప్పేటువంటి స్వభావం మీది? ఐ థింక్ నేను నా ప్రోగ్రెసివ్ మూవీస్ క్యారెక్టర్స్ చేయడంతో నాకు ఆ వాయిస్ వచ్చిందని నా ఫీలింగ్. నా థాట్ ప్రాసెస్ ఇదే ఉండే, కానీ నేను ఎప్పుడు వాయిస్ అవుట్ చేయలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. నాకు ఒక గిన్నెస్ రికార్డ్ ఇచ్చేయచ్చు, అంత ఇంట్రోవర్ట్ పర్సన్, అంత భయపడేదాన్ని నేను. జనాలంటే ఏది ఉన్నా, స్టేజ్ అంటే కూడా భయం ఉండేది. కెమెరా నేను ఎలా ఫేస్ చేశానో నాకే తెలియదు. కానీ సో నా థాట్ ప్రాసెస్ ప్రతిసారి అలానే ఉండే, కానీ వాయిసింగ్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది. ఓకే, చివరిగా అయిపోయింది. ఇండస్ట్రీలో మీరు కాస్టింగ్ మాట్లాడండి దీని గురించి నేను మాట్లాడా. ఎందుకు భయం? వాకౌట్ భయమా?